గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ రాజీ. ఈరోజు మనం ఏప్రిల్లోని ఇంపార్టెంట్ డేస్ గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏప్రిల్ 5th అనేది జాతీయ సముద్రయాన దినోత్సవం. నెక్స్ట్ మనకి సమతా దివస్ కూడా. సమతా దివస్ అంటే అందరూ సమానంగా ఉండడం. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని ఈయనే బాబూజీ అంటాము. ఆయన జయంతి సందర్భంగా దీన్ని సమతా దివస్గా జరుపుకుంటాం. అంటే ఈయన అన్టచబుల్ గురించి, ఈయన వెల్ పొలిటీషియన్ అనమాట. ఆ టైంలో అన్టచబుల్ గురించి చాలా పోరాటం చేశారు కాబట్టి ఈయన జయంతిని మనం అతని గౌరవార్థం హాలిడే కూడా ఇచ్చుకుంటాం. ఏప్రిల్ 5th సమతా దివస్ జరుపుకుంటాం. నెక్స్ట్ మనం ఏప్రిల్ 7th ఒకటి ఉంది ఇక్కడ. ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పడిన రోజు అనమాట. అందువల్ల దీన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం. దీని థీమ్ ఏంటంటే 2024, ప్రతి ఇయర్కి ఒక థీమ్ ఉంటుంది. 2024 యొక్క థీమ్ ఏంటంటే మై హెల్త్ మై రైట్. ఏప్రిల్ 7th 1948లో హూ అనేది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఏర్పాటైంది. దీని సందర్భంగా ఏర్పడిన సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినంగా జరుపుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఏప్రిల్ 10 కూడా ఉంది. ఏప్రిల్ 10 వచ్చేసి హోమియోపతి దినోత్సవం. హోమియోపతి దినోత్సవం అంటే డాక్టర్ శామ్యూల్ హనెమాన్ అనే అతను హోమియోపతి యొక్క వ్యవస్థాపకుడు అనమాట. మొట్టమొదట ఈయన ఏర్పాటు చేశారు. ఈయన బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 10న పుట్టారు ఈయన. అందువల్ల ఇతని గౌరవార్థం మనం హోమియోపతి దినోత్సవాన్ని ఏప్రిల్ 10న జరుపుకుంటున్నాం. ఈ ఇయర్ థీమ్ 2024 యొక్క థీమ్ ఏంటంటే హోమియో పరివార్, వన్ హెల్త్, వన్ ఫ్యామిలీ. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 12th వచ్చేసి ప్రపంచ విమానయాన దినోత్సవం. విమానయానం అలాగే అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటాం కూడా. విమానాలు అలాగే రాకెట్లే కదా ఉపయోగపడతాయి మన పైకి వెళ్ళడానికి. అలా గుర్తుపెట్టుకోండి. విమానయాన దినోత్సవం ఏప్రిల్ 12th, అలాగే అంతరిక్ష దినోత్సవం చూడండి. వరల్డ్ అంతరిక్ష యాత్ర దినోత్సవం కూడా ఏప్రిల్ 12th. అంటే ఏప్రిల్ 12th మన యూరీ గగారిన్ ఉన్నారు కదా, రష్యాకు చెందిన, సోవియట్ యూనియన్కి చెందిన యూరీ గగారిన్ గారు మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌకతో పాటు అంతరిక్ష యాత్ర చేశారు ఈ రోజున ఏప్రిల్ 12th. కాబట్టి ఇతని గౌరవార్థం మనం ఏప్రిల్ 12th ప్రపంచ అంతరిక్ష యాత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. ఇది ప్రపంచ స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర దినోత్సవం అన్నమాట. ఇది జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. అంటే జనరల్ డయ్యర్ చాలా మందిపై కాల్పులు జరపడంతో 1000 మంది పైగా చనిపోయారు. ఇంకా 2000 మంది పైగా చాలా క్షతగాత్రులు అయ్యారనమాట. చాలా దెబ్బలు తగిలినాయి. దానివల్ల దీన్ని ఎక్కడంటే పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. ఇది స్వాతంత్ర పోరాటంలో. దీన్ని అత్యంత దురదృష్టకర సంఘటనగా జరుపుకుంటాం. 1919 ఏప్రిల్ 13 అనమాట. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 16 వచ్చేసి భారతీయ రైల్వే దినోత్సవం. రైల్వే, ఇక్కడ విమానాలు, ట్రైన్లు అన్నీ ఇక్కడే వచ్చేస్తున్నాయి. సముద్రం మీద షిప్లు అనుకోండి, షిప్లు, రైల్వేలు. నెక్స్ట్ రాకెట్స్, అంతరిక్షం అంటే రాకెట్స్, రైల్వేస్ అన్నీ ఇక్కడే వచ్చేసాయి. ఏప్రిల్ 16 వచ్చి భారతీయ రైల్వే దినోత్సవం. ఏప్రిల్ 17 ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం. హీమోఫీలియా అంటే బ్లడ్ గడ్డ కట్టదనమాట. మనకి ఈ శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా కూడా, అలాగే ఆపరేషన్ సర్జరీస్ చేసినా కూడా బ్లడ్ కట్టుపడదనమాట. అలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని హీమోఫీలియా అంటాం. డిసీజ్ అనమాట అది. అంటే F8 జీన్ అనేది దానికి కారణం. అంటే రక్తం గడ్డ కట్టడానికి మనకి చాలా జీన్స్ కారణాలు అవుతాయి లోపల. అది F8 జీన్ కారణం. దానిలోని ప్రాబ్లమ్స్ వల్ల హీమోఫీలియా వ్యాధి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఏప్రిల్ 21 వచ్చి సివిల్ సర్వీసుల దినోత్సవం, సివిల్ సర్వీస్ డే. ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం, భూమికి సంబంధించింది. ఏప్రిల్ 23 వచ్చి ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవం. ఇదే మనం మెయిన్ మనకి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు పుస్తకాలు కావాలి కదా. 21, 22, 23కి ఒక కోడ్ ఉంది చూడండి. సివిల్ సర్వీసులు సాధించాలంటే భూమిపై ఉన్న పుస్తకాలన్నీ చదవాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సివిల్ సర్వీస్ అంటే మామూలు విషయం కాదు కదా. డిఎస్సి కంటే కూడా ఇంకా ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీస్ సాధించాలంటే ధరిత్రి అంటే భూమి కదా, భూమిపై ఉన్న పుస్తకాలన్నీ చదవాలి. ఏప్రిల్ 21, 22, 23 ఏప్రిల్లో గుర్తుపెట్టుకోండి. 21, 22, 23 అనుకోండి. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఆటోమేటిక్గా అది మీకు ఇస్తే కంపల్సరీ పెట్టగలుగుతారు. ఏప్రిల్ 24 వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్, పంచాయతీరాజ్ దివస్ అన్నమాట. జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవం. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పడింది ఏప్రిల్ 24లో. దానివల్ల మనకి
ఇండియాలోని 2010 నుంచి 2010 నుంచి మనం ఈ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24న జరుపుకుంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మానవ్ ఏక్తా దివస్ అని కూడా అంటాం. ఏక్తా దివస్ అంటే పంచాయతీల నుంచి పరిపాలన సాగిస్తున్నాం కాబట్టి ఏకమవుదాం అనుకుందాం అని గుర్తుపెట్టుకోండి. మానవ్ ఏక్తా దివస్. నెక్స్ట్ ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం. సార్ రొనాల్డ్ రాస్ ఉన్నారు కదా సైన్స్లో మనకి, ఆయన దోమకాటు వల్ల మలేరియా వస్తుందని, ఆ మలేరియా వ్యాప్తి గురించి ఎనాఫిలస్ దోమ మీద చాలా పరిశోధనలు జరిపాడు. ఏప్రిల్ 25న ముఖ్యమైన రోజుగా ఆ పరిశోధన మెయిన్గా తేలిన దినోత్సవం ఏప్రిల్ 25న ఆయన కరెక్ట్గా కనుక్కున్నాడు అనమాట ఎనాఫిలస్ దోమ గురించి. కాబట్టే ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం అంటారు. ఎవరి వల్ల వచ్చిందంటే ఇది సర్ రొనాల్డ్ రాస్. ఏప్రిల్ 26 వచ్చి ప్రపంచ మేధో హక్కుల దినోత్సవము. ఏప్రిల్ 27 వరల్డ్ డిజైన్ డే, డిజైన్లు అనమాట. ఏప్రిల్ 29 ప్రపంచ నృత్య దినోత్సవం, డాన్స్ డే అనమాట. డాన్స్ డేకి అంటే డాన్స్ యొక్క ప్రాముఖ్యతని ప్రపంచం అంతా గుర్తించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 29 ప్రపంచ డాన్స్ డే. ఓకేనా, ఇవి మెయిన్గా ఏప్రిల్లోని ఇంపార్టెంట్ డేస్ అన్నమాట. ఓకేనా, ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి. ఇంపార్టెంట్ అన్నీ చెప్పేసుకుందాం ఏప్రిల్లోని. నెక్స్ట్ అంటే మే కరెంట్ అఫైర్స్. ఇవి మే కరెంట్ అఫైర్స్లో ఏప్రిల్ యొక్క ఇంపార్టెంట్ డేస్ ఇస్తాడు. ఓకేనా, షైన్ ఇండియాలో అలాగే ఇస్తాడు. నెక్స్ట్ జూన్లో మే యొక్క డేస్ ఇస్తాడు. అలాగా అంటే ఏప్రిల్లో ఉన్న మంత్ అన్నీ కూడా నెక్స్ట్ మే బుక్ అని చెప్పి ఏప్రిల్లో అన్నీ ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా, నేను కంటిన్యూస్గా చెప్తూ ఉంటాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.